గత 5 ఏళ్లుగా ఉన్న నిర్లక్ష్యమే అధికారుల్లో కనిపిస్తుందని, మీరు ఆ నిర్లక్ష్యం వీడకపోతే నేనే ఫీల్డ్లోకి దిగి పని చేయాల్సి ఉంటుందని అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో 18వ డివిజన్ గుల్జార్పేటలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గతంలో 35 అడుగులకు పైగా ఉన్న రోడ్లు నేడు 20 అడుగులకు కుంచుకుపోయాయని, ఆక్రమణలు ఇలా ఉంటే డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితి ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటినీ శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. నీళ్ళన్నీ ఆపకపోతాయి. రోడ్డు కాలువ ఇప్పుడు ఇది బ్లాక్ టోటల్ ఇంక్లూస్ 3 feet కనిపిస్తాను. ఇవన్నీ కొద్దిగా ఫాస్ట్ పెట్టినా మళ్ళీ ముందర ప్రాబ్లం అవుతుంది. అంటే ఇదే కంటిన్యూ చేస్తే బయట డిస్పోజల్ మరి మొదలు పెట్టించాలి కదా, ఎవరితో మాట్లాడి కోర్టుల కాంట్రాక్ట్ అది డిలే అయ్యి నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత ఆఫీస్కి రా, మా అంతవరకు ఆఫీస్కి వెళ్ళి. అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా 18వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ గత 30-35 ఏళ్ళ నుంచి డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజలు కానీ గమనించాలి, అన్ని రోడ్లు ఎంక్రోచ్మెంట్స్ వచ్చారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు తీసుకొచ్చి 20 అడుగుల రోడ్డుకి వేసేసారు. అధికారులు కానీ ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకెళ్ళడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వైపు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చిన్న రోడ్డు సమస్యలు చెప్పారు. అలాగే స్ట్రీట్ లైట్ సమస్యలు. గత 5 ఏళ్లలో ఇక్కడ ఎక్కడే కానీ చిన్న వర్క్ కానీ, చిన్న డ్రైనేజ్ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు. గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా పట్టణాభివృద్ధి వైపు కాన్సన్ట్రేట్ చేశారు. దానిలో భాగంగానే మా మంత్రివర్యులు కానీ వీళ్ళంతా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, లేకపోతే డంపింగ్ యార్డు ఇవన్నీ ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం తీయించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మీ ఇంటికి వెళ్ళే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటింటికి రావడం, ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు అయితే ఏమి, అలాగే ఈ స్ట్రీట్ లైట్ సమస్యలు, ఇక్కడ ఉండే లోకల్ సమస్యలు ఏవైనా ఉన్నా కానీ దాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. గత నెలలో 4 డివిజన్లు తిరగడం జరిగింది. 4 డివిజన్లో కానీ అక్కడ ఉండే సమస్యలు గుర్తించడం, దానిలో భాగంగా అవి కానీ పరిష్కారం వైపు కొన్ని పరిష్కారమైన ఇంకా మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా మా అధికారులు గత 5 ఏళ్లలో ఏవైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వకపోతే మేమే దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి కానీ అధికారులను చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న కల్వర్టు 1.5 month బ్యాక్ చెప్తే ₹1,00,000 కానీ చేయని కల్వర్ట్ని ఇంకా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు స్పందించకపోతే మేమే ఫీల్డ్లోకి వెళ్ళి దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.